హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా క్విక్గా మటన్ కీమాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, మటన్ కీమా 1/2 kg తీసుకున్నాను. కైమా అని కూడా అంటారు. ఇప్పుడు ఇందులోకి నేను కుక్కర్ పెట్టుకున్నాను. మటన్ కీమా తొందరగా ఉడకాలంటే కుక్కర్లోనే చేసుకోవాలి. ఇందులోకి ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా పెద్ద ఆనియన్స్ 2 వేసుకున్నాను. ఇందులోకి 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఆనియన్ మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కీమా వేసుకున్నాము. పసుపు పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కీమా మొత్తం ఆనియన్ ఈ కీమా అంతా బాగా కలిపేటట్టు అంతా బాగా కలుసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు మిరప్పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కారానికి తగినంత వేసుకోండి. కారం ఎక్కువ ఉంటుంది మిరప్పొడిలో, కారం చూసుకొని వేసుకోండి. 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, మటన్ మసాలా 1 స్పూన్, ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా దీంట్లోకి వేసేసుకోవాలి కర్రీలోకి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది ఉడికేటందుకు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. గసగసాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1/2 స్పూను, చెక్క లవంగాలు, ఇది మొత్తం ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఉడికింది చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడి వేసేసుకోవాలి. ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే కొత్తిమీర పుదీనా 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి నేను టమాటా వేసుకోలేదు. మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే 1-2 టమాటాలు వేసుకోండి. 1 టమాటా వేసుకోండి, సరిపోతుంది. నేను ఇలాగే సరిపోతుందని వేసుకోలేదు. ఈ కీమా రైస్లోకి చపాతీలోకి అద్భుతంగా ఉంటుంది. మటన్ కీమా రెడీ, ఇక సర్వ్ చేసుకోవడమే. ఈ కీమాని ఒట్టిదే అలానే తినేయచ్చు. ఈ కీమాతో ఉల్లిపాయ నిమ్మకాయ కలిపి తిన్నారనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక ఆ టేస్ట్ అద్భుతం అంటే అద్భుతం. ఇక నచ్చిందండి మీకు? ఇక మీరు ఈ రెసిపీ చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.